ఏడబ్ల్యూఎస్లో ఈఎంఆర్ అంటూ ఉంటారు కదా, అసలు ఈ ఈఎంఆర్ అంటే ఏంటి? ష్యూర్ బాస్, చెప్తాను. అమెజాన్లో ఎక్కువ డేటాని ఎలాగా చాలా స్పీడ్గా ప్రాసెస్ చేస్తారు అని డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది. అక్కడే అమెజాన్ ఈఎంఆర్ అని కాన్సెప్ట్ వస్తుంది. ఈఎంఆర్ అంటే ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్. ఇది ఒక బిగ్ డేటా ప్రాసెసింగ్ సర్వీస్. తెలిసిన విషయం కాదమ్మా, కొత్త చెప్పు. ఇది పెద్ద ఫైల్స్ని స్మాల్ పీసెస్గా డివైడ్ చేసి మల్టిపుల్ సిస్టమ్స్లో ప్యారలల్గా ప్రాసెస్ చేస్తుంది. ఇమాజిన్ చేయండి, 50 ఆర్డర్స్ని ఒకే ఒక డెలివరీ బాయ్కి ఇస్తే చాలా లేట్ అవుతుంది కదా. అదే 50 ఆర్డర్స్ని 5 డెలివరీ బాయ్స్కి ఇస్తే చాలా ఫాస్ట్గా డెలివర్ అవుతాయి కదా. ఈఎంఆర్ కూడా అలానే డేటాని డివైడ్ చేసి ఫాస్ట్గా ప్రాసెస్ చేయడం. ఈఎంఆర్లో హడూప్, స్పార్క్, హైవ్ లాంటివి యూజ్ చేసి డేటాని అనలైజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈఎంఆర్ అంటే ఫాస్ట్, స్కేలబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ డేటా ప్రాసెసింగ్ టూల్ అన్నమాట. టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలి అంటే అమెజాన్ ఈఎంఆర్ అనేది ఏడబ్ల్యూఎస్లో ఒక బిగ్ డేటా ప్రాసెసింగ్ సర్వీస్ అన్నమాట. ఇది హడూప్, స్పార్క్, హైవ్, ప్రెస్టో వంటి ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్స్పై పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 1 TB డేటాని S3లో మనం స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ క్లిక్స్ డేటా అనుకోండి. మనకు కావాల్సింది ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత ఆదాయం వచ్చాయి అన్నది తెలుసుకోవాలి. ఈ పని కోసం స్పార్క్ ఆర్ హైవ్ లాజిక్ని ఈఎంఆర్లో రాసి రన్ చేయొచ్చు. ఈఎంఆర్ అది డిస్ట్రిబ్యూట్ చేసి ఫాస్ట్గా ప్రాసెస్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది అన్నమాట.